మిగిలిన గుర్రాలన్నిటి కూడా ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ ఈరోజు నా ప్రజెంటేషన్ లో స్వర్ణ కుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కూడా స్టడీ చేసిన తర్వాత నీతి ఆయోగ్ కన్సల్టెంట్ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ దీనిపైన పెట్టి మా డిపార్ట్మెంట్లో ఉండే ముఖ్యమైన సెక్రటరీస్ కానీ అందరూ అదే మరిగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం సమీక్షలు చేశాం, చాలా చర్చలు చేశాం. దేశంలో 16 లక్షల మంది ఆన్లైన్లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంతమంది ఆన్లైన్ లేక రాలేదు. అలాంటి 16 లక్షల సూచనలు తీసుకొని ఫైనల్ గా తయారు చేశాం. ఇక్కడ నో గో బ్యాక్. యూనిక్నెస్ ఆఫ్ స్వర్ణ కుప్పం రోడ్ మ్యాప్ జీరో పవర్టీ, స్వర్ణ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ కుటుంబానికి ఎట్ చేయాలి, రోడ్ మ్యాప్ టు స్వర్ణ కమ్యూనిటీస్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. ఈరోజు కొన్ని ఎంఓయూలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దిశ మార్చేట్టుగా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై 2029 కుప్పం కాన్స్టిట్యున్సీ envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. 1 మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులు ఉన్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటివి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టువర్డ్స్ జీరో పవర్టీ. ఇంతవరకు మనం చాలాసార్లు మాట్లాడాం. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం. ఈరోజు నేను చెప్తున్నా, మొదటిసారి జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబవ్ పావర్టీకి తెచ్చే మొదటి స్టెప్. దానికి ఈ రోజే ఈ కుప్పంలో ఫౌండేషన్ వేశాం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్ళుంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం. ఏ విధంగా తీసుకొస్తాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్వర్ణ కుప్పానికి 10 సూత్రాలు పెట్టుకున్నాం. 1 ముందు నేను చెప్పాను, జీరో పావర్టీ. ఆ జీరో పావర్టీలో మీకు మళ్ళీ చెప్తున్నాను, జీరో పావర్టీ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత P3 అని వచ్చింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.
ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తాడు, ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకుని ఆ పని పూర్తి చేసి